వారణాసికి రిలీజ్ కి ముందే లాభాలు తెచ్చిపెట్టిన జక్కన్న క్రేజ్ ఉన్న సినిమాలకు సరికొత్త బిజినెస్ ని పరిచయం చేసిన దర్శకధీరుడు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి అయిన ఖర్చు 15 కోట్లయితే మరి ఇందులో ప్రొడ్యూసర్స్ కి వచ్చింది ఎంత? ఇంతకీ హాట్ స్టార్ లో టెలికాస్ట్ చేయడం వెనుకున్నటువంటి రీజన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ వారణాసి. నిన్నటి వరకు SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకున్నటువంటి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారు, మహేష్ లుక్ ఎలా ఉండబోతుందంటూ రకరకాల రూమర్స్ వినిపించాయి. వీటన్నిటికీ నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరిగినటువంటి ఈవెంట్లో చెక్ పెట్టేశారు రాజమౌళి. ఈ సినిమా పేరును వారణాసిగా ఫిక్స్ చేయడంతో పాటు మహేష్ బాబు లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో దృష్టిని ఆకర్షించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. అయితే ఈ ఈవెంట్కు అయినటువంటి ఖర్చు ఎంత, నిర్మాతకు వచ్చినటువంటి లాభం ఎంత అనే డీటెయిల్స్లోకి వెళితే, శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత KL నారాయణ దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మహేష్ పక్కన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా యాక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా, విజేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. లేటెస్ట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ ప్రియాంక చోప్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు జక్కన్న. ఇందులో కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంక చోప్రాలు యాక్ట్ చేస్తున్నారు. దాంతో వారణాసిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. తన సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి రాజమౌళి పెద్దగా ఇష్టపడరు. తన సినిమాలోని క్యారెక్టర్లు, ఇతర విశేషాలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడం జక్కన్న స్టైల్. అలాంటిది వారణాసి సినిమా కోసం తన రూల్స్ తానే బ్రేక్ చేశారు రాజమౌళి. పృథ్వీ, ప్రియాంకల పోస్టర్స్ వదిలిన వెంటనే సంచారి సాంగ్ను కూడా రిలీజ్ చేసి కలకలం రేపారు. అయితే ఈ సినిమా టైటిల్ అండ్ మహేష్ బాబు లుక్ను నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో అనౌన్స్ చేశారు రాజమౌళి. RRR తర్వాత రాజమౌళి టేకప్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, మహేష్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తుండడంతో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పై జాతీయ ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక రేంజ్ అయితే వచ్చింది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో వారణాసిని తీస్తుండడంతో తన నిర్మాతను రిలీజ్కి ముందే సేఫ్ జోన్లో పడేయాలని రాజమౌళి ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగానే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ప్రసార హక్కులను, అంటే స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్స్టార్ కి అమ్మి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ టెలికాస్ట్ రైట్స్ వాల్యూ దాదాపు 45 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల మధ్య ఉండొచ్చని కూడా టాక్ నడుస్తుంది. అలాగే టైటిల్ లాంచ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్, అందులోని భారీ LED స్క్రీన్ కోసమే దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీంతో పాటు స్టేజ్ అండ్ కుర్చీలు, టేబుల్స్, సెక్యూరిటీ సిబ్బంది, యాక్టర్స్ సిబ్బంది అండ్ దాని తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాస్కి వసతి సదుపాయాలు, ఇవన్నీ కూడా ఈవెంట్ కు పబ్లిసిటీ అయినటువంటి ఖర్చు, రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికి చెల్లించాల్సిన రెంట్, ఇలా మొత్తం కలిపి వారణాసి ఈవెంట్ కు దాదాపు 15 కోట్ల రూపాయల ఖర్చు అయినట్లుగా కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇంత ఖర్చు పెట్టినప్పుడు మరి ప్రొడ్యూసర్స్కి లాభం సంగతి ఏంటి అనేది చూస్తే, మీడియాలో చెప్తున్నట్లు జియో హాట్స్టార్ కనుక గ్లోబ్ ట్రాటర్ ప్రసార హక్కులను 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తుంటే, ప్రొడ్యూసర్స్కి ఇక్కడే 35 కోట్ల రూపాయల లాభం వచ్చింది. దీంతో పాటు లైవ్ టెలికాస్ట్ సందర్భంగా యాడ్ షేరింగ్ విధానంలో జియో హాట్స్టార్ నుంచి మరొక 5 కోట్ల రూపాయల వరకు కూడా వచ్చినట్లు కూడా గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగానే నిర్మాత KL నారాయణకు లాభాలు వచ్చాయా లేదో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనా కానీ ఎంతో కొంత లాభం లేనిదే జియో హాట్స్టార్కి అయితే అమ్మడు కదా జక్కన్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే, ఇన్ఫ్యాక్ట్ ఇంత మునుపు ఏ సినిమా చేసినా, ఏది చేసినా, అంటే ఇన్ కేస్ ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమా చేసినా కానీ యూట్యూబ్లో ఒక లైవ్ లింక్ అనేది, ఫ్రీ కాపీరైట్ లైవ్ లింక్ అనేది రిలీజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళి టెలికాస్ట్ చేస్తారు. దాని నుంచి ఛానల్స్ కానీ, యూట్యూబ్స్ కానీ, సోషల్ మీడియాస్, ఇలా అందరూ కూడా లైవ్ లింక్ని తీసుకొని యూస్ చేస్తూ ఉంటారు. బట్ అది ఫ్రీగా వచ్చేస్తుంది. బట్ కానీ జక్కన్ ఇక్కడ ఒక తెలివి ప్లాన్ ఏం చేశారంటే, స్టార్టింగ్ అంటే సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కూడా సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కానీ, పూజా కార్యక్రమాలు కానీ, అట్లీస్ట్ ఒక చిన్న పోస్టర్ కానీ అఫీషియల్గా ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. దానితోడే సినిమా మీద హైప్కు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సో మన అసలు సినిమా ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఆయన సోషల్ మీడియాలో మాత్రమే అక్కడ ఒకసారి పాస్పోర్ట్ పట్టుకున్నట్టు, అంటే మహేష్ బాబు పట్టుకున్నట్టు, దాని తర్వాత ఒక సెట్ వేస్తున్నట్టు కానీ ఎక్కడా కానీ ఒక చిన్న చిన్న జస్ట్ పోస్టర్స్ తప్పితే అఫీషియల్గా ఎక్కడక్కడ సినిమా చేస్తున్నాం అని కానీ, లేకపోతే ఇలా ఈ షెడ్యూల్ అయింది కానీ, లేకపోతే ఈ ఈవెంట్లో చేస్తున్నాం కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. బట్ కానీ అందుకోసమే ఇదంతా కూడా ప్లస్ అయింది రాజమౌళికి ఇక్కడే. ఎందుకంటే వాళ్ళ సినిమాకి ఎక్కడా కూడా చిన్న లీక్ కూడా ఇవ్వలేదు, ఎలాంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వకుండా డైరెక్ట్ జియో హాట్స్టార్లో రిలీజ్ చేస్తామని ఆ సంస్థతోటి ఒప్పందం చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా సినిమాకి సంబంధించినటువంటి లుక్స్ అఫీషియల్గా ఎప్పుడు బయటికి రాలేదు ఎక్కడ. కాబట్టి దీన్ని టెలికాస్ట్ చేస్తే మనకు ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ ఈవెంట్ని దాదాపు 45 నుంచి 55 కోట్ల వరకు
తీసుకున్నట్లయితే సమాచారం, దీంట్లో యాడ్ షేరింగ్ మొత్తం కలుపుకుంటే ఈవెంట్కైనా ఖర్చు దాదాపు 15 కోట్లు, అవన్నీ తీసేస్తే 35 నుంచి 40 కోట్ల వరకు ఇక్కడే ప్రొడ్యూసర్స్కి ఇన్కమ్ వచ్చిందని చెప్పొచ్చు. సో ఇలా ప్రతి దాన్ని బిజినెస్ యాంగిల్లో ఆలోచించి జక్కన్న ప్రొడ్యూసర్ని సేఫ్ సైడ్లో పడేసి ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది రాకూడదు అన్న ఆలోచనతో అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొత్త విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా ఏ ఈవెంట్ కూడా అలా ఫ్రీ కాపీరైట్ ఇచ్చినటువంటి లైవ్ లింక్లో ఇచ్చారు. కానీ ఒక సినిమా ఈవెంట్ని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి అమ్మి ఇలా కూడా బిజినెస్ చేసుకోవచ్చు అన్న ఆలోచన స్టిల్ ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. అండ్ అది వచ్చింది ఫస్ట్ టైం రాజమౌళికి, అది కూడా సేమ్ టైం ఈ సినిమా కంటే వారణాసి సినిమాతోటి స్టార్ట్ అయింది. ఇక రాబోయేటువంటి సినిమాలు అంటే స్టార్ హీరోస్ ఈవెన్ ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీటన్నిటిని కూడా అలానే ప్లాన్ చేస్తే డెఫినెట్గా అటు బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుందన్న కామెంట్స్ అయితే అనిపిస్తున్నాయి. సో చూడాలి మరి దీని కేస్ ఇదే బాటని జక్కన్న బాటలోనే మిగతా వాళ్ళు నడుస్తారా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ సరికొత్త ట్రెండ్ని సృష్టించి ఒక కొత్త బిజినెస్ మార్గాన్ని అయితే జక్కన్న చూపించారని అయితే అర్థమవుతుంది. సో మరి ఈ ఈవెంట్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.